నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆప్యాయంగా పిలిచి భోజనం పెట్టిన లక్ష్మణమ్మ కుటుంబానికి అండగా ఉంటాను. నకిరేకల్లో మొదటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆమెకే ఇస్తామన్న ఎమ్మెల్యే వేముల వీరేశం. కృష్ణా జిల్లా ముప్పాళ్ల గ్రామంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన టీడీపీ నేత దేవినేని ఉమామేశ్వరరావు. పది రోజులు కష్టపడి సీతమ్మ వారికి బంగారు చీర నేసిన సిరిసిల్ల చేనేత కార్మికుడు. ప్రతి సంవత్సరం అమ్మవారి చీర నేసే భాగ్యం కల్పించాలన్న హరిప్రసాద్. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు తెలంగాణలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా నకరేకల్ మండల కేంద్రంలో లక్ష్మమ్మ అనే తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల ఇంట్లో ఎమ్మెల్యే వేముల వీరేశం సన్నబియ్యంతో అన్నం తిన్నారు. తన ఇంట్లో ఎమ్మెల్యే అన్నం తినడంతో లక్ష్మమ్మ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్మమ్మకి రేషన్ కార్డు ద్వారా 24 కిలోల సన్నబియ్యం వచ్చాయని, సన్నబియ్యం అన్నం చాలా బాగా ఉందన్నారు. ఆప్యాయంగా పిలిచి భోజనం పెట్టిన లక్ష్మమ్మ కుటుంబానికి అండగా ఉంటానని, వారి కుటుంబ పరిస్థితి గమనించి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. నకరేకల్లో మొట్టమొదటి ఇల్లు లక్ష్మమ్మ కుటుంబానికి ఇస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు. వలాల లక్ష్మమ్మ గారు సైదులు. వీళ్ళ రేషన్ కార్డు మీద నలుగురున్నారు. 4 ఆరులో 24 కేజీల సన్నబియ్యం రావటం జరిగింది. ఈ సన్నబియ్యం వచ్చినటువంటి సంతోషంలో, ఆనందంలో వాళ్ళు మమ్మల్ని పిలిచి భోజనం పెట్టడం జరిగింది. ఈరోజు సన్నబియ్యముతో వాళ్ళు పెట్టిన భోజనం తింటుంటే, మా ఇంట్లో ఫంక్షన్లలో తింటుంటే ఎట్లుందో అంత గొప్పగా ఉంది. వీళ్ళకి 100 గజాల స్థలంలో చిన్న ఒక్క రేకులో ఇల్లు ఉంది. ఇట్లాంటి పేదవాళ్లకు ఈ సన్నబియ్యం రావటం ద్వారా నెలకు ఒక 1000 రూపాయల పైచిలకు ఆదా అవుతుంది. ఈ ఆదా అయ్యేటువంటి డబ్బులతోని కూరగాయలు మిగతా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సన్నబియ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప స్కీము ఈ పేదవాళ్ళ పట్ల ఒక వరంగా, దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి స్కీమ్గా ఈ స్కీమ్ నిలబడబోతుంది. దేశంలో అనేక రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా మారబోతుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు వీళ్ళు ఇద్దరు కూడా మిల్లులలో పనిచేసుకుంటారు. తనకు ఒక 500, తనకు బస్తకు ఇంత చొప్పున వస్తుంటుంది. ఇలాంటి పేదవాళ్లకు ఈరోజు సన్నబియ్యం అనేటువంటి గొప్ప వరంగా భావిస్తారు. ఈ స్కీమ్ కంటిన్యూ కావాలి, ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలనేటువంటిది వాళ్ళందరూ దీవిస్తారు. నేను కూడా నన్ను పిలిచి అన్నం పెట్టిన ఈ కుటుంబానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ స్వయంగా సన్నబియ్యం తినేటువంటి అవకాశం కల్పించినటువంటి మా సైదులు లక్ష్మక్క గారికి,
వాళ్ళ కొడుకు శివ, పాప శిరీష, వీళ్ళందరికీ ధన్యవాదాలు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం ఉప్పళ్ల గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు P4 కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు హలీఫాడ్ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన P4 కార్యక్రమం ఏర్పాటును దేవినేని ఉమా పరిశీలించారు. సిరిసిల్లాకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను నేశాడు. 10 రోజుల పాటు శ్రమించి పట్టు చీరపై భద్రాద్రి ఆలయ మూల విరాట్ను నేయడం జరిగింది. చీరపై శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా నేశాడు. 1 గ్రాము గోల్డ్ జారి పట్టుతో నేసిన ఈ 7 గజాల చీర బరువు 800 గ్రాములు ఉంటుందని తెలిపారు. ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతనులకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి చేనేత కార్మికుడు విజ్ఞప్తి చేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో శనివారం బాలానగర్లోని నర్సాపూర్ చౌరస్తా వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే కాకుండా వారికి చేరేలా చూస్తున్నామని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన టీడీపీ కార్యకర్తలు అడుగడుగున అడ్డుకున్నారు. టీడీపీ జనసేన నేతల బాలబలాలు ప్రదర్శించుకున్నారు. నాగబాబు కుమారపురంలో పర్యటించిన సందర్భంలో జై వర్మ జై టీడీపీ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన కార్యకర్తలు ప్రతి నినాదాలు చేశారు. టీడీపీ జనసేన పోటాపోటీగా నినాదాలు ఉద్రిక్తత నెలకొంది.
హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. అదే ప్రాంతంలో నివసిస్తున్న 60 ఏళ్ల వృద్ధుడు 11 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక తల్లి మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతపురం టీ టౌన్ సిఐ మురళీకృష్ణను 2018లో దూషించిన ఘటనలో బోరుగడ్డ అనిల్పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం అనంతపురానికి తీసుకొచ్చారు. నేడు అనంతపురం కోర్టులో బోరుగడ్డను హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 10వ తేదీన వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని జమేతా ఇస్లాం హిందూ సదాశివపేట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మైనార్టీ మత పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ, ఏ కులమైనా అంతా ఒకటే, అంతా సమానమే, ఒకరికొకరు అర్థం చేసుకుని సమాజంలో మంచి ధరలు నడుస్తూ మానవ సేవ చేస్తూ సరిపోతుందని మైనార్టీ మత గురువులు వివరించారు. उसने जमात इस्लामी शहर सदाशिवपेट को एजाज़ बख्शा है कि सदाशिवपेट के हिंदू मुस्लिम सिख ईसाई भाइयों को यहाँ पर एक जमा करके उनके रब की तरफ क्या है बुलाने की दावत दी है। ये जो दावत का काम जमात इस्लामी हिंद पूरे हिंदुस्तान के अंदर करती है, आज उसी की एक कड़ी शहर सदाशिवपेट के अंदर रखी गई है। मैं ख़ासकर आज हमारे मेहमानान जितने लोग हमारे आए हैं उन तमाम का तहे दिल से शुक्रिया अदा करता हूँ और इस बात की कोशिश करता हूँ कि इंशाअल्लाह आइंदा भी ऐसे ही प्रोग्राम जमात इस्लामी हमारे शहर में करती रहेगी और ऐसे प्रोग्राम के ज़रिए से हम पूरे मुल्क के अंदर भाईचारगी का, अमन का, मोहब्बत का क्या है पैगाम देना चाहते हैं। इसका सबसे बड़ा मकसद ही यही है ईद मिलाद के अंदर कि हम ये बताना चाहते हैं कि दुनिया के तमाम इंसान जो कि आदम अलैहिस्सलाम की औलाद हैं, एक दूसरे के भाई हैं, हम इस पैगाम को पूरी दुनिया के अंदर आम करना चाहते हैं। उसी के पेश नज़र ये आज हमारा ईद मिलाद का प्रोग्राम रखा गया है। आज इसके अंदर हमारे शहर सदाशिवपेट से कई अफराद ने इसमें शिरकत की है, बहुत कसीर तादाद में लोगों ने क्या है शिरकत की है और ख़ासकर हमारे पड़ोसी देहातों से भी क्या है यहाँ पर लोग क्या है शिरकत किए हैं। मैं उन तमाम का तहे दिल से शुक्रिया अदा करता हूँ और आप तमाम हजरात का మిలాప్ ఈ కలయికలో మరి కులాలకు మతాలకు అతీతంగా అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించి మానవుని జీవిత గమనంలో ప్రేమ, ఐక్యత, అనురాగము, ఆప్యాయత, ఉన్నతమైనటువంటి భగవంతుని యొక్క దీవెనలు పొందాలని, పేదవారి ఎడల దయా దాక్షిణ్యము కలిగి వారికి సహాయం చేయాలని ఉద్దేశించినటువంటి ఈ రంజాన్ మాసం, ఈ పండుగలో ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగి ఈరోజు ఈ ఈద్ మిలాద్ ఈ శుభ పండుగను జరుపుకొని ఈ కలయిక కూడుకొని మరి సర్వమత సమ్మేళనంగా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో ఈ విధమైనటువంటి సహోదర భావం కలిగి బాగా జరిగింది. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేక జాతులు, మతాలు కలిసిమెలిసి ఉండాలని ఈ ప్రోగ్రాం చక్కగా నిర్వహించడం జరిగింది. నేను సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను.
ఈ ప్రోగ్రాంకి నేను మొదటిసారిగా రావటం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలా కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ ఇస్లాం అనేది ఎలా ఉంటుంది, దీని మత గ్రంథం ఎలా ఉంది, దీని యొక్క గొప్ప గొప్ప విషయాలన్నీ ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇంత చక్కని ప్రోగ్రాంని మంచిగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లిలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ప్రకృతి సేంద్రియ రైతు సమ్మేళన కార్యక్రమాన్ని బయలుదేరిన తాండూరు ప్రాంతానికి చెందిన రైతులు ఎల్వేరి గ్రామ సమీపానికి రాగానే వాళ్ళు ప్రయాణిస్తున్న కాల్వేస్ వాహనం బోల్తా పడడంతో అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారికి అంబులెన్స్లో శంకర్పల్లిలోని ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. వాహనంలో 8 మంది రైతులు ఉన్నట్లు ఓనర్ యాదవరెడ్డి తెలిపారు. బండి అక్కడ కూర్చుకున్నది బ్రేక్ కొట్టేటకాల. ఓకే, కారణం చూసి బ్రేక్ కొట్టిన సడన్ మని ఇక్కడ గుంజేసింది. అవతల ఎవరు లేకుర్రా? లే కార్ రాబట్టి నా తొలకెళ్ళి ఓకే, కారణం చూసి బ్రేక్ కొట్టిన దానికి ఏం తాకలేదా? బండి ఇక్కడ గుంజేసి ఇక్కడ కొట్టేసిన. దానికి ఏం తాకలేదా? కార్కి ఏం తాకలేదా? కార్కి ఏం తాకలేదు. ఓకే, ఎంతమంది ఉన్నారు కాలరా ఇంట్లో? 8 మంది ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక తాండ్రకి వెళ్ళి వచ్చినాం. అందరు రైతులేనా? రైతులే. ఇది శంకర్పల్లి మీటింగ్ కా? మీటింగ్ వచ్చినాం. అందరికి ఏమన్నా చాలా దాకినాయి? ఆయనకే జర తాకినట్టున్నాయి, ఒక ఆయనకి తాకినట్టున్నాయి. ఓకే, బండి నీదేనా? బండి నాదే. ఓనర్? ఓనర్ నేను. ఏం పేరు నీ పేరు? ఇన్సూరెన్స్ ఇంకా బండి ఇంకో కార్ వస్తుంది. ఏం పేరు చిన్న నీ పేరు? నా పేరు యాదవరెడ్డి. తాండ్రకి వెళ్ళి 15 కిలోమీటర్ అవుతుంది సంగిరెడ్డిపల్లి. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువ కిషోరం ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తం రెడ్డి పుట్టినరోజు వేడుకలను మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డీసీసీ అధ్యక్షుడు చేవిటి వెంకన్న యాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అంజన్ అలీ, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులతో మనం ఈనాడు నేను గతంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా 2 పర్యాయాలు, ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2 పర్యాయాలు, అదే విధంగా రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నంటే రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులు చెప్పక తప్పదు. ఎందుకంటే నేను ఒక చిన్న కుటుంబంలో, బలహీన వర్గాల కుటుంబంలో జన్మించిన వ్యక్తికి ఈనాడు నాకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీకి 2 పర్యాయాలు ఆనాడు తన సొంత బంధువర్గం, సొంత బామ్మార్తులు పోటీ పడ్డా కూడా లేదు, కష్టపడ్డ కార్యకర్తకి నేను ఈ అవకాశం ఇస్తా. ఎందుకంటే ఇలా మనం శాసనసభ్యులం మనమే, సామాజిక వర్గం అదే విధంగా పార్లమెంట్ సభ్యులం కూడా మనమే అయినప్పుడు మిగతా నామినేటెడ్ పోస్టుల విషయంలో మనం కనీసం బలహీన వర్గాలకు మనం స్థానం కల్పించకపోతే ఈ రాజ్యాంగం ఎడిపోతుంది, ఈ పార్టీ ఎడిపోతుంది. ఒక దానికి ఆనాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొట్టమొదటి సామాజిక న్యాయాన్ని పాటించింది ఒకే ఒక్క ఏకైక నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు చెప్పగలుగుతారు. తర్వాత 2019లో జిల్లాలు బైఫర్కేషన్ అయినప్పుడు మనకు పట్టణ మరియు వివిధ అనుబంధ సంఘాల శ్రేణులకు, మాణిక్యం గారికి, ఇతరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ సందర్భంగా మేమందరం కూడా ముక్తకంఠంగా సర్వోత్తం రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది. మరి మనందరికీ తెలిసిన విషయమే, గౌరవనీయులు పెద్దలు యువ కిషోరం ఏఐసిసి సభ్యులు శ్రీ రామిరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు అత్యున్నత స్థాయిలో అమెరికాలో కూడా అభ్యర్థించి ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించి అత్యున్నత కంపెనీలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగాలను కూడా వదులుకొని ఇక్కడ సూర్యాపేట తుంగతుర్తి 2 ప్రాంత ప్రజల ఆశయ సాధన కొరకు తన మాతృభూమి రుణం తీసుకునే విధంగా తన యొక్క తండ్రి మాటలో నడవాలనే ఉద్దేశంతో ఇక్కడ సేవ చేయడానికి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కూడా వదులుకొని ప్రజలకు సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ అలాగే తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ సమన్వయ సమితి అన్న చంద్రబాబు యాదవ్ గారికి, అలాగే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకులకు, అలాగే శ్రీరామ్ గారికి, అలాగే నరసన్న గారికి,
వెంకన్న గారికి, రాంబాబు గారికి, రంగన్న కృష్ణారెడ్డి గారికి, ఇచ్చపు రాము గారికి, గోర నాగరాజు గారికి, దివ్య గారికి, ఆలెంటి మాణిక్యం గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పేర్లు మర్చిపోయినా కానీ అనేలా భావించవద్దు. అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, రామన్న ప్రియ శిష్య బృందానికి, రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే సోదరుడు చెప్పినట్టుగా ఉన్నత చదువులు చదివి ఎన్నో ఆపర్చునిటీస్ ఆర్థికంగా బలపడేటువంటి వచ్చినప్పటికీ మన ప్రాంతంపై ఉన్న ప్రేమ, తండ్రి బాటలో నడవాలనే కాంక్ష ఏదైతే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అనునిత్యం ప్రజాసేవకే తన జీవితం అంకితం అంటూ 4 తరాలుగా వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆప్యాయంగా పిలిచి భోజనం పెట్టిన లక్ష్మణమ్మ కుటుంబానికి అండగా ఉంటాను. నకరేకల్లో మొదటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆమెకే ఇస్తామన్న ఎమ్మెల్యే వేముల వీరేశం. కృష్ణా జిల్లా ముప్పాళ్ల గ్రామంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన టీడీపీ నేత దేవినేని ఉమామేశ్వరరావు. పది రోజులు కష్టపడి సీతమ్మ వారికి బంగారు చీర నేసిన సిరిసిల్ల చేనేత కార్మికుడు. ప్రతి సంవత్సరం అమ్మవారి చీర నేసే భాగ్యం కల్పించాలన్న హరిప్రసాద్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.